వెల్కమ్ టు సాయి కలెక్షన్స్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మంచి ఫ్యాన్సీ వేర్ శారీస్ కలెక్షన్స్ని చూపించబోతున్నాను అనమాట. అందులో ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి మంచి పేస్టల్ యాష్ కలర్ షేడ్లో వచ్చిందండి. ఇది యాష్ అనాలనో లేకపోతే లైట్ సిమెంట్ కలరా అనేది నాకు తెలియదు. బట్ క్లాత్ అనేది మీరు చూడొచ్చు ఎంత ప్రీమియంగా, ఎంత షైనీగా, ఎంత లైట్గా ఉందనేది మీకు తెలుస్తుంది. అండ్ షోల్డర్ బార్డర్ అండ్ కింద డౌన్ బార్డర్ అంతా లేస్ స్టైల్లో మంచి డిజైనింగ్ అనేది ప్రొవైడ్ చేసేసారు. చూస్తున్నారు కదండి ఎంత నీట్ వర్క్ అనేది, అండ్ మధ్యలో స్టోన్ వర్క్ కూడా యాడ్ అయ్యి ఉంది ఆ లేస్ బార్డర్ అనే దానిలో. అది లేస్ అనేది సపరేట్ కాదండి, అది మొత్తం ఎంబ్రాయిడరీ లేస్ స్టైల్లో ఇచ్చేసారు. అండ్ శారీ ఇంటర్నల్ అంతా చిన్న చిన్న డ్రాప్ స్టైల్లో బూటీస్ అనేది ఎంబ్రాయిడరీతో ప్రొవైడ్ చేసేసారు. అండ్ చూస్తున్నారు కదండి సింప్లీగా ఉంది అండ్ ఒక నైస్ లుక్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. అండ్ ఫ్యాన్సీ వేర్, నైస్ లుక్, సింప్లిసిటీనే కావాలనుకునే వాళ్ళకి ఈ శారీ అనేది మంచి చాయిస్ అనమాట. అండ్ చూస్తున్నారు కదండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీకి బ్లౌజ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక నెక్కి రౌండ్ లైన్ అనేది అండ్ పుటీ స్టైల్ అనేది ఇచ్చేసారు. హ్యాండ్స్కి కూడా సేమ్ ఒక లైన్ అండ్ పుటీ స్టైల్లో కవరింగ్ ఇచ్చేసారనమాట, అంటే డ్రాప్ డిజైన్తో. చూస్తున్నారు కదండి చాలా సింప్లీగా సూపర్గా ఉంది కదండి. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లేలో స్క్రీన్ పైన రెడ్ కలర్లో కనిపిస్తుంది, కానీ కాదండి, ఇది మంచి రాణి పింక్ అనమాట. మంచి రాణి పింక్కి కింద బార్డర్ అంతా స్టోన్ వర్క్, స్టోన్స్ లాగా ఇచ్చేసారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు రా సిల్క్ క్లాత్తో నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు. అంటే మనం వేర్ చేసినప్పుడు హ్యాండిల్ చేసేదానికి చాలా కన్వీనియంట్గా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ లేస్ వర్క్ ఇవ్వడం, రా సిల్క్ ప్యాచ్ వర్క్ ఇవ్వడం వల్ల. అండ్ శారీ ఓవరాల్ అంతా వచ్చేసి షివోరీ డిజైన్ వచ్చేసి దట్టు ఇంటర్నల్ క్లాత్లో వచ్చేసి మనకి హార్జాంటల్ లైట్లీ క్రషింగ్ ఉంది హార్జాంటల్ లైన్స్లో. సో ఎంత మెత్తగా ఉందంటే ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం చాలా మెత్తగా దూదిని పట్టుకుని ఫీలింగ్లో ఉందండి, అంత కంఫర్ట్గా. అండ్ షోల్డర్ బార్డర్ కింద బార్డర్ అంతా వచ్చేసి మనకి అదే స్టోన్ వర్క్ స్టైల్లో ఇచ్చేసారు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చేసారనమాట. సేమ్ అదే బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే బార్డర్ హ్యాండ్స్కి ప్రొవైడ్ చేశారు బ్లౌజ్కి. అండ్ ఆ లైన్తో పాటు మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ లాగా కూడా మనకి స్టోన్ వర్క్తో ఫిల్లింగ్ ఇచ్చేసారనమాట అక్కడక్కడ శారీకి. అండ్ ఈ శారీ కూడా మనం వేర్ చేస్తే ఒక సింప్లీ లుక్ వస్తుంది. అండ్ ఆ మెత్తదనం వల్ల మంచి కంఫర్ట్నెస్ కూడా వస్తుంది. అండ్ చిన్న కిటీ పార్టీస్కి కానీ అన్నిటికీ షాపింగ్కి కానీ అసలు చాలా కన్వీనియంట్గా ఉండే క్లాత్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫ్యాన్సీగా కావాలా, కన్వీనియంట్గా కావాలా అని అనుకునే వాళ్ళకి ఈ శారీ అనేది మంచి చాయిస్. అండ్ చూస్తున్నారు కదండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇందాకటి శారీ వచ్చేసి జార్జెట్ వస్తే, ఫస్ట్ శారీ వచ్చేసి జిమ్మిచూ వస్తే, అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి షిఫాన్లో వస్తుందండి. ప్యూర్ షిఫాన్ క్లాత్ వస్తుంది. అండ్ ఇది కూడా మనకి డ్యూయల్ టోన్లో వచ్చిందనమాట. పైన వచ్చేసి మనకి ఎల్లో కలర్, కింద వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ ఇచ్చేసారు, ఎల్లో కలర్ కాంబినేషన్ కింద. పైన సింగిల్ బార్డర్ జెడీ వీవింగ్ ఇస్తే షోల్డర్ బార్డర్, కింద వచ్చేసి ఒక 2 లైన్స్ బార్డర్స్ లాగా ప్రొవైడ్ చేశారనమాట, గ్యాప్ బార్డర్ లాగా. అండ్ శారీ ఓవరాల్ అంతా మనకి బుటీస్ ఇచ్చేసారు. క్లాత్ అనేది ఎంత ప్రీమియంగా ఉందో మీరు గమనించవచ్చు. షైన్ కూడా అంతే చక్కగా ఉంది. అండ్ ఈ శారీకి పళ్ళు అంటూ సపరేట్గా ఏమి ఉండదండి, ఆ టాజిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలా ఈ మధ్య ఈ ట్రెండ్ అనేది బాగా రన్ అవుతుందండి, డ్యూయల్ టోన్స్గా, అంటే 2 కలర్ షేడ్స్తో హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చే శారీస్ అనేది ఈ మధ్య బాగా ట్రెండ్కి వచ్చేస్తుంది. అండ్ కింద బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో, మనకి పింక్ ఏది ఇచ్చారో అదే పింక్లో మనకి బ్లౌజ్ అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. చూస్తున్నారు కదండి అదంతా వీవింగ్ అనమాట, జెరీ వీవింగ్ ప్లస్ థ్రెడ్ వీవింగ్ అనేది మిక్స్ అయి ఉంది బ్లౌజ్లో. అండ్ మీరు చూడొచ్చు, ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. అండ్ ఈ బ్లౌజెస్ కూడా ఈ మధ్య మంచి ట్రెండ్లో ఉన్నాయి. దట్టు బ్లౌజ్ అనేది కూడా మంచి ప్రీమియంగానే వచ్చేసింది. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ అంతా, అంటే మనకి ఇది ప్రింట్ కాదండి, వీవింగ్ అని చెప్పేదానికోసం నేను మీకు ఓపెన్ చేసి చూపించాను క్లారిటీ కోసం అనేది. అండ్ నెక్స్ట్ శారీ చూద్దాము.
అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి మంచి ఏం కలర్ అని చెప్పాలా, ఇది పనసకాయ కలర్ అని చెప్పుకోవచ్చు, పనసకాయ కలర్ అని చెప్పుకోవచ్చు. సో ఎల్లోలో ఇది ఒక మంచి షేడ్ అనమాట. సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ షేడ్ అనేది కూడా మనకి మంచి పేస్టల్లో రేర్ కలర్ అని చెప్పుకోవచ్చు. క్లాత్ కూడా చాలా లైట్గా, చాలా ప్రీమియంగా ఉంది, చూడొచ్చు మీరు. అలాగే ఇది కూడా మనకి టచింగ్కి ఎంత బాగుందంటే మెత్తగా చాలా బాగుందండి. అండ్ ఇదంతా వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో ఇచ్చారు, బట్ థ్రెడ్ వీవింగ్ అండి, సిల్వర్ జెరీ వీవింగ్ కాదు. దానివల్ల కూడా ఇంకా కంఫర్ట్నెస్ అనేది ఇంకా బాగా వస్తుంది, మనకి లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. అండ్ శారీ ఓవరాల్ అంతా కూడా చూస్తున్నారు కదండి, చిన్న చిన్న లీఫ్ బుటీస్ అనేది ఫిల్లింగ్ ఇచ్చేసారు. పైన ఒక 3 ఇంచెస్ బార్డర్, కింద వచ్చేసి ఒక 8 ఇంచెస్ దాకా బార్డర్ ఇచ్చేసారు. అండ్ పళ్ళు కూడా చూడండి, శారీ అనేది కట్టుకుంటే ఒక కలర్కే చెప్పచ్చు, ఫిదా అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ కన్వీనియంట్కి వస్తే లైట్గా ఉంది, మెత్తగా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సింప్లీనెస్ కావాలా, డిఫరెంట్గా యూనిక్గా ఉండాలా అనుకునేటప్పుడు ఈ కలర్ని చూస్ చేసుకోవచ్చు ఈ శారీని. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకెట్ స్టైల్లో ఇచ్చేస్తారు. సెల్ఫ్ ఈ బ్లౌజ్ అన్నా వేసుకోవచ్చు, లేదు కాంట్రాస్ట్ ఏదైనా పేరప్ చేసుకుని ఇంట్లో ఏదైనా డిజైనింగ్ బ్లౌజ్ ఉంటే అది కూడా మనకి చాలా హైలైట్ అవుతుంది ఈ శారీకి. అండ్ చాలా కంఫర్ట్గా, ప్రీమియంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే. ఐ మీన్ కొత్తగా పెట్టిన ఇలాంటి నాలాంటి ఛానల్స్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.